హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి నిన్న రిజల్ట్ రిలీజ్ చేశారు. ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఎంపీసీ బైపీసీకి సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే మరి కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా, ఎంపీసీ వాళ్ళకి ఎలా ఉంది, బైపీసీ వాళ్ళకి ఎలా ఉంది అనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్కి షెడ్యూల్కి సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 1 మంత్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ 1 మంత్ తర్వాత నాతో మీకు పెద్ద పని ఉండకపోవచ్చు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 1 మంత్ ఏ ఛానల్ అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ మీకు అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మెయిన్గా మనకి ఎంసెట్ ఎగ్జామ్ రాసిళ్ళు ఎంపీసీ వాళ్ళు 2,40,000 రాస్తే అందులో 1,80,000 స్టూడెంట్స్ క్వాలిఫై కావడం జరిగింది. 74% క్వాలిఫైన్ పర్సంటేజ్ వచ్చింది. అగ్రికల్చర్ అంటే బైపీసీ వాళ్ళకి చూసుకుంటే 91,000 బైపీసీ స్టూడెంట్స్ రాస్తే అందులో 82,000 స్టూడెంట్స్ క్వాలిఫై కావడం జరిగింది. అంటే 89% క్వాలిఫికేషన్ పర్సంటేజ్ అయితే పెరిగింది. ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఎంపీసీ వాళ్ళకి మనకి కాంపిటీషన్ అనేది తగ్గిందని చెప్పొచ్చు. ప్రీవియస్ ఇయర్ గత 2 సంవత్సరాలలో మనకి దాదాపుగా 84% ఉన్నది, అది కాస్త మనకి 74కి రావడం జరిగింది. అంటే ఇది కాంపిటీషన్ అనేది తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు. అది కాంపిటీషన్ తగ్గిందని అంటే పేపర్ స్టాండర్డ్ అనేది పెరిగింది కాబట్టి కాంపిటీషన్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎంపీసీలో పేపర్స్ కానీ ఎగ్జామినేషన్స్ కానీ టఫ్గా రావడం జరిగింది. అందువల్ల చాలామంది స్టూడెంట్స్ క్వాలిఫై కాలేకపోయారు, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రాలేకపోయారు. అగ్రికల్చర్ విభాగంలో అంటే బైపీసీ విభాగంలో మాత్రం మనకి పర్సంటేజ్ అయితే పెరిగింది. 84 నుంచి 89కి అయితే పెరగడం జరిగింది. బైపీసీ స్టూడెంట్స్కి మనకి కాంపిటీషన్ ఎక్కువగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా మనకి కాంపిటీషన్ ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఎంపీసీ వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, బైపీసీ వాళ్ళకి కొంతవరకు బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. మెయిన్గా నెక్స్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎంపీసీ వాళ్ళకి ఇది. ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ 1 వీక్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆ కౌన్సిలింగ్ కూడా మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే జోసా కౌన్సిలింగ్ అంటే జేఈకి సంబంధించి కౌన్సిలింగ్ ఉంటుంది కదా, ఆ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ అయిన వెంటనే లేదా ఆ డేట్స్ని దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఫస్ట్ జోసా కౌన్సిలింగ్ ఉంటుంది, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ లేదా 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత కానీ మనకి టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. 1 వీక్లో డేట్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి జూన్ 2nd వీక్ లేదా జూన్ 3rd వీక్లో కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది, ఒకవేళ జేఈ కౌన్సిలింగ్ ఎర్లీగా స్టార్ట్ అయితే. ఇది కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఇట్లా ఏమేమి కావాలని చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్నీ 2 సెట్ల జిరాక్స్ కాపీతో పాటు ఒరిజినల్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. మెయిన్గా ఫస్ట్ ఒకటి ఎంసెట్ హాల్ టికెట్, ఎగ్జామ్ రాశారు కదా, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డు. మీకు జస్ట్ రిజల్ట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అది కాదు. ర్యాంక్ కార్డ్ అంటే మీకు అఫీషియల్ వెబ్సైట్లో ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సేమ్ అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాచ్ కావాలి. ఆధార్ కార్డులో లేదు అంటే వెంటనే ఆధార్ కార్డ్ అనేది చేంజ్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకోండి. ఎస్ఎస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా. నెక్స్ట్ ఇంటర్ మెమో, లాంగ్ మెమో లేని వాళ్ళు షార్ట్ మెమో మీకు అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకోవడానికి కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయినా ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. అది కూడా మనకి లాస్ట్ 3 ఇయర్స్ది అంటే 22, 23, 21లో తీసుకున్నదైనా పర్లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఆధార్ కార్డులో నేమ్ కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే వెరిఫై చేసుకోండి. ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కానీ, క్యాప్ కోటా కానీ ఇతర స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్, దాంతోపాటు 3 సెట్ల జిరాక్స్ కాపీస్ అనేది రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి 1 జనవరి 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అంతకుముందు ప్రీవియస్ ఇయర్ అయితే మాత్రం మీకు వ్యాలిడ్ కాదు. ఒకవేళ ప్రజెంట్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవైలబుల్గా లేకపోయినా పర్లేదు, కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మెయిన్గా దేనికి, ఫీ రియంబర్స్మెంట్ గురించి. ఫీ రియంబర్స్మెంట్ రూరల్ ఏరియాలో 1,50,000, అర్బన్ ఏరియాలో 2 lakhs బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు వైట్ రేషన్ కార్డు, లేని వాళ్ళు నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకి స్టడీ సర్టిఫికేట్స్ లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అంటే రెండు ఒకటే. మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, మీ లోకల్ స్టాటస్ కావాలి అని అంటే. లేదు అంటే మీరు నాన్ లోకల్ కిందకి వస్తారు, మీరు 10 years రెసిడెన్సీ ప్రూఫ్ అనేది
రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు. సో ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం మనకి 1 ఏప్రిల్ 2024 తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలనుకునే వాళ్ళు రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే అదర్ స్టేట్స్ ఉన్నారో లేదా మీకు స్టడీ డీటెయిల్స్ అదర్గా ఉందో అంటే టీఎస్లో కాకుండా అదర్ స్టేట్లో చదివిన వాళ్ళకి 10 years రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది కౌన్సిలింగ్ టైంలో అడుగుతారు. మీకు కౌన్సిలింగ్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి కానివ్వండి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ మీ మొబైల్ నెంబర్కే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు మైనారిటీ స్టాటస్ ఎవరైతే క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఉన్నారో సో మీ యొక్క 10th class టీసీలో మైనారిటీ స్టాటస్ అనేది మెన్షన్ చేసి ఉండాలి. అలా లేకపోతే మీ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో సో స్కూల్ హెడ్ మాస్టర్తోని కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే కమ్యూనిటీ కాదు మీకు మైనారిటీ స్టాటస్ సర్టిఫికేట్ ఇస్తారు. స్టాటస్ కావాలి మైనారిటీస్ గురించి ఇట్లా అంటే మీకు మీ స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మనకి ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా ఉంచుకోండి. ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏ మిస్ అయినా కానీ మీకు కౌన్సిలింగ్లో మళ్ళీ మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. పర్సన్ టు పర్సన్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అయితే మిగతా డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.